టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లెయిన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, క్లాక్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577, 9440465652. ఈనాటి మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయ గారు, అదేవిధంగా మరి ముందున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మనకు నిన్న 13వ తేదీ నాడు పోలింగ్ జరిగింది. నిన్న సాయంత్రం 6:30 లోపల మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా పోలింగ్ పూర్తయింది. మరి పోలింగ్ శాతం కూడా పోయినసారి కంటే పోల్చుకుంటే దాదాపు 10% పోలింగ్ శాతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ శాతం పెరగడం, అదేవిధంగా మన జిల్లాలో కూడా 10% పైన పోలింగ్ శాతం పెరగడం, ప్రజలందరూ కూడా ఈ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించడం కోసమైనటువంటి అవగాహన ప్రజల లోపల పూర్తిగా ఈ ఎన్నికల్లో గ్రామానికి ప్రతి ఒక్క ప్రజలకు ఈ ఎన్నికలు, ఎందుకంటే మామూలుగా జనరల్గా మనం చూస్తే పార్లమెంట్ ఎన్నికలకు పెద్ద ఉత్సాహంగా ఓటు వేయడానికి ఎవరు ముందుకు రారు. లోకల్ బాడీస్ ఎలక్షన్లు వచ్చే వరకు పోలింగ్ ఎక్కువ అవుతుంది, అసెంబ్లీ వచ్చే వరకు లోకల్ బాడీస్ కంటే కొంచెం తక్కువ అవుతుంది, పార్లమెంట్కి వచ్చే వరకు చాలా తక్కువ అవుతుంది మనం పోలింగ్ చూసుకుంటే. అట్లాంటిది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరిగినట్టుగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు చేరుకొని దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక, మొన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని, ఏ పార్టీ ఉండాలని మొన్న ఓట్లు వేసినాం, కేసీఆర్ ఓడిపోవాలని మొన్న ఓట్లు వేసినాం. ఈ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా దేశంలో మరోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసమైనటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా, గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు కూడా ఓటు ఎవరికమ్మా అంటే మోదీకి అనేటటువంటి విధంగా స్పందన ప్రతి గ్రామంలో అట్టడుగున ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ఎలక్షన్ మోదీ గారిని గెలిపించాలని, మోదీ గారు ప్రధానమంత్రి కావాలని పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది ప్రజల లోపల. అదేవిధంగా పోలింగ్ బూతులలో కూడా పెద్ద ఎత్తున పొద్దున 7 గంటల నుంచే పెద్ద ఎత్తున కుటుంబం ఫ్యామిలీతో సహా పోలింగ్ బూత్లకు చేరుకొని ఓట్లు వేసినటువంటి అనేక బూతుల్లో, ప్రతి బూత్లో కూడా ఆ పరిస్థితి మనం చూసినాం. మరి మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని, ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించినటువంటి అభ్యర్థి పాలమూరు బిడ్డ డి.కే. అరుణమ్మ గెలవాలని ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలకు ముందే ఒక డిసిషన్కి వచ్చినటువంటి నేపథ్యం చాలా చోట్ల కనిపించింది.
ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన 8 సార్లు జిల్లాకు వచ్చిన అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారిని ఇక్కడ నేను కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా నన్ను అనేక దుర్భాషలు మాట్లాడినా కూడా భయభ్రాంతులకు గురి చేసిన, ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు. యూత్ పిల్లలు తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు. వాళ్ళ నాయకులు తిరగొద్దు, భద్రం, నీ కొడుకులు భద్రం, తిరగొద్దని చెప్పని తల్లిదండ్రులను భయపడిచ్చిండ్రు. ఎవరు ఎన్ని రకాలుగా భయపట్టినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినాం, మొన్న గెలిపించినాం, 6 గ్యారెంటీలు అని చెప్పిండ్రు, మోసం చేసిండ్రు. 6 గ్యారెంటీల కోసం ఓటు వేసినాం, 6 గ్యారెంటీలు ఇంకా వాళ్ళు నెరవేర్చలేదు, ఇంకా హామీలు ఇంప్లిమెంటే చేయలేదు, అమలు చేయలేదు. ఈ ఓటు నరేంద్ర మోదీ గారు అందించినటువంటి పేదవాళ్ళకు అందించినటువంటి ఉచిత గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ఉజ్వల మరుగుదొడ్లే కావచ్చు, ఉచిత బియ్యమే కావచ్చు, కరోనా ఫ్రీ వ్యాక్సినే కావచ్చు, గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు 310 రూపాయలు పెంచడమే కావచ్చు, గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు కానీ, ఇతర అభివృద్ధి పనులు కానీ, అంగన్వాడీలో భోజనం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఉచిత రైతులకు సబ్సిడీ మీద ఎరువులు కానీ, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అనేక పథకాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డంపింగ్ యార్డులు, హరితహారం, రైతు వేదికలు, అదేవిధంగా శ్మశాన వాటికలు, ప్రకృతి వనాలు, ఇట్లా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, రైలు మార్గాలు, విద్యాపరం, వైద్యపరంగా అన్ని రకాలుగా నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి సహాయాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేరువజేయడంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందనే చెప్పాలి. ప్రజల్లోకి చేరగలిగింది. ఈ పథకాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి పథకాలని ప్రజలు తెలుసుకోగలిగిండ్రు. ఇన్ని రోజులు మొన్న అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాకముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ వాళ్ళే చేస్తున్నట్టు చెప్పుకున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ వాళ్ళే చేస్తామని చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల గురించి వీళ్ళు ఎవరు చెప్పకపోవడం, పథకాల గురించి ప్రజలకు చేరవేయకపోవడం, వాళ్ళకు అవగాహన కలిగించకపోవడం, చైతన్యం కలిగించకపోవడం, మరి ఇవన్నిట్లో కూడా ప్రజలకు ఒక హామీని నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి పథకం ఏ డెవలప్మెంట్ సోర్స్ అంటే ఎలాంటి డెవలప్మెంట్ పథకమైనా ప్రజలకు చేరవేస్తాము, అది మీకు అందిస్తాము అని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినాం. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఏకలక్ష్యంతో దేశంలో నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఈ ఓటు మోదీ గారికే, దేశం కోసం, ధర్మం కోసమని ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా ఇవాళ గ్రామాన ఉన్నటువంటి రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ ప్రతి ఒక్కరు బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా పెద్ద ఎత్తున ఈసారి ఎస్టీలు భారతీయ జనతా పార్టీ వైపు ఏకపక్షంగా ఇవాళ ఓటింగ్ చేసినటువంటి పరిస్థితిని గ్రామాల్లో, తాండాలలో కనిపిస్తూ ఉంది. సో ఈ ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం 100కి 200% మంచి మెజార్టీతో విజయం సాధిస్తున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో మెజార్టీ కూడా సాధిస్తామనేటటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12 స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎన్నికల షెడ్యూల్ ప్రారంభానికి ముందే, షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి, నోటిఫికేషన్ కంటే ముందే షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కార్యకర్తలు, బీజేపీ పార్టీ బూత్ స్థాయి నుంచి పై స్థాయి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలని ప్రతి ఒక్కరూ, ప్రతి కార్యకర్త కూడా ఇవాళ అన్ని రకాలుగా పార్టీకి పూర్తిగా కమిట్మెంట్గా పనిచేస్తూ, మరి నా విజయం కోసం, భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కార్యకర్తలతో పాటు ఈ దేశం కోసం, ఈ దేశంలో ధర్మం నిలబడడం కోసం పార్టీలకు అతీతంగా నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో బీజేపీ గెలవాలని, మరి పాలమూరు బిడ్డ డీకే అరుణమ్మ గెలవాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలని కోరుకొని చాలామంది పార్టీలకు అతీతంగా ఎన్నికల్లో వాళ్ళు భారతీయ జనతా పార్టీకి అమ్నం గుర్తు ఓటాలని పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి
ప్రతి దేశం కోసం, దేశం యొక్క ధర్మం కోసం మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం, మహబూబ్నగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం కట్టుబడి నరేంద్ర మోదీ గారు ఏ లక్ష్యంతోనే దేశం కోసం, దేశ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారో ఆ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరికి అందించేటటువంటి లక్ష్యంతో మరి డి.కే. అరుణమ్మ కూడా పనిచేస్తుందని ప్రతి ఒక్కరికి పార్లమెంట్ ప్రజలకు తెలియజేసుకుంటూ, మరి మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క ఎన్నికల్లో పూర్తిగా మాకు సహకరించి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలాంటి ప్రచారం చేసినా, ప్రజలకు ఏ సందేశం మేము ఇవ్వాలనుకున్నా, ఏ విషయాన్ని చెప్పాలనుకున్నా మరి మీడియా ద్వారా ప్రజలకు కూడా మరి మా యొక్క సందేశాన్ని కానీ, సమాచారాన్ని కానీ ప్రజలకు చేరవేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీడియా మిత్రులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ జిల్లా అభివృద్ధి కోసం మీడియా మిత్రులు కూడా పెద్ద పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో మీరు అందరూ పాత్రదారులు కావాలని, ఈ జిల్లా అభివృద్ధి కోసం మీరు కూడా పూర్తిగా సహకరించేటటువంటి లక్ష్యంతో మరి మీడియా మిత్రులందరూ కూడా పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటూ, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేరు పేరున మరి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పార్టీలకు అతీతంగా కృషి చేసిన వాళ్ళు కానీ, అదేవిధంగా చాలామంది దేశం కోసం, ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మోదీ గారు ఉండాలని పనిచేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు మనకు కనపడినటువంటి వాళ్ళు. వారికి అందరికీ కూడా, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.